అస్సలు ఒక వ్యక్తి యేసు ప్రభు దగ్గరకు వచ్చి, అయ్యా నేను పరలోకానికి వెళ్ళాలంటే ఏం చేయాలి అన్న ప్రశ్నకు ఆయన ఇచ్చిన సమాధానంలో ఆఖరిగా ఒక మాట చెప్పి ముగిస్తాను నేను. అదేంటో తెలుసా? ఎందుకు ఆయన అబద్ధాలు చెప్పొద్దన్నాడు? నువ్వు ఇక డబ్బు అబద్ధాలతో సంపాదించాల్సిన అవసరం లేదని. ఎందుకు మోసం చేయొద్దు అంటున్నాడు? నువ్వు మోసం చేసి ఇంతవరకు డబ్బు సంపాదించావు కాబట్టి ఇక సంపాదన నీకు వద్దని. నువ్వు వ్యభిచారం చేయొద్దు అని ఎందుకు చెప్తున్నాడు? వ్యభిచారం చేస్తున్నది ఈ డబ్బుల కొరకే, డబ్బును సంపాదించడం కొరకే వ్యభిచారం చేస్తున్నావు. సో బాగా గమనించండి, డబ్బు అనేది ఎంత నీచమైన పనికి దిగజారుస్తుంది అనేటువంటి ఒక చిన్న మాట చెప్తున్నాడు. అవన్నీ చేయట్లేదయ్యా, కష్టపడి సంపాదించా, నేను కష్టంతో ఇంత స్థితికి వచ్చా, బాగుంది. ఇప్పుడు నీ ఆస్తి అమ్మి పేదవాళ్ళకి ఇచ్చే అని ఎందుకు అంటున్నాడు తెలుసా? నువ్వు కష్టపడి సంపాదించినా, నువ్వు దొంగతనం చేసి సంపాదించినా నీ ఆస్తి నీతో పరలోకానికి రాదు. ఆమేన్. ఒంటరిగా వచ్చావు, ఒంటరిగా వెళ్తావు. ఒట్టి చేతులతో వచ్చావు, ఒట్టి చేతులతో వెళ్తావు. దిగంబరిగా వచ్చావు, దిగంబరిగా వెళ్తావు. ఇంత సంపాదించి నేను వెళ్తాను, డాక్యుమెంట్స్ సంఖలో పెట్టుకొని వెళ్తానంటే పర్మిషన్ ఇస్తాడా దేవుడు? నీ ఆస్తిని అంతటినీ కూడా ఒక బ్రీఫ్ కేసులో పెట్టుకొని పైకి వెళ్తానంటే ఒప్పుకుంటాడా? కొనాల వెళ్ళగలవా? నువ్వు ఏ కష్టము పడినా, ఎంత సంపాదించినా ఈ లోకంలో ఉన్నంత వరకే. ఆమేన్. నీ సంపాదన కావచ్చు, నీ ఆస్తులు కావచ్చు, నువ్వు ఉన్నంత వరకే నీకు ఇవి. నువ్వు చనిపోయిన తర్వాత ఏది నీకు ఉపయోగపడదు, ఏది నీతో రాదు. అందుకే అంటున్నాడు, నీ డబ్బంతా కూడా పేదవాళ్ళకి ఇచ్చేయి. రేపో ముప్పో చనిపోతున్నావు, చనిపోతూ ఎవరికో వదిలిపెట్టి వెళ్ళేదానికన్నా లేని వాళ్ళకి ఒక పూట అన్నం పెట్టు, నిన్ను తలుచుకొని సంతోషిస్తాడు. లేని వాడికి ఒక చిన్న ఆశ్రమాన్ని ఒక పూట నీ ఇంట్లో జీవితాంతం గుర్తుపెట్టుకుంటాడు. ఇవే కదా నీ వెంట వచ్చేది పరలోకానికి. ఆస్తి నీతో రాదు, అంతస్తులు నీతో రావు, నువ్వు సంపాదించే సంపాదన నీతో రాదు. ఉన్నంతవరకు కష్టపడి తిను, సంతోషించు, ఎంజాయ్ చేయ, అంతవరకే. కానీ పరలోకం గురించి ఆలోచించే సమయం వచ్చిందంటే ఈ లోకం గురించి నువ్వు విడిచిపెట్టాయాలి. ఆమేన్. అందుకని వాక్యం సెలవిస్తుంది, ఈ లోకాన్నైనను లోకంలో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎందుకో తెలుసా? ఈ లోకంలో ఉన్నదంతా కూడా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం అంట. ఇవి దేవుని వలన కలిగినవి కాదు, కేవలం సైతాను వలన కలిగినవే. కాబట్టి ఈ లోకాన్ని ప్రేమించొద్దు అంటున్నాడండి. ఈ లోక ఆశలను ప్రేమించొద్దు అంటున్నాడు. ఈ లోకం వెంబడి నిన్ను వెంబడించొద్దు అంటున్నాడు. ఈ డబ్బు సంపాదన కోసం, ఈ యొక్క డబ్బు సంపాదించాలనే ఆశతోటి ఈ డబ్బు కోసం ఎన్ని నీచమైన పనులైనా చేస్తూ, ఎక్కడికైనా దిగజారుతూ, ఎంతో ఘోరమైనటువంటి పరిస్థితుల గుండా వెళ్తూ ఉన్నావే, నా యేసయ్య అంటున్నాడు, వాటన్నిటిని విడిచిపెట్టి ఈరోజు ఏం చెయ్యి? నన్ను వెంబడించు, నన్ను వెంబడించు. ఫాలో టు మీ, నన్ను వెంబడించు, నీకు కావాల్సినవన్నీ నేను నీకు ఇస్తా. ఆమేన్. యేసు ప్రభుని కనుక వెంబడిస్తే